బిఆర్ నాయుడు గారు ఈ మధ్య మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీటీడీ ఎవరబ్బా సొత్తు కాదు, రాజీనామా చేయమంటే నేను చేయను, నేను పదవిలోకి ఎక్కిన దగ్గర నుంచి రాజీనామా చేయండి చేయండి అని అంటూనే ఉన్నారని అన్నారు. మరి 1.5 సంవత్సరం నుంచి రానటువంటి ఈ టాపిక్ మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని రాజీనామా చేయమంటున్నారు? మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన సొత్తు ఇదేమన్నా? ఇది వెంకన్న సొత్తు, ప్రజల సొత్తు, ప్రజలు కదా తీర్పు చెప్పాల్సింది. మీరు అనేకమైనటువంటి నాకు వ్యాపారాలు ఉన్నాయి, నేను వ్యాపారవేత్తని, ఓకే మీరు వ్యాపారాలు ఉన్నాయి, మీరు వ్యాపారవేత్త, మీరు వ్యాపారవేత్తగా ఉండి మీరు ఏది చేసినా కానీ అది చెల్లుతుందండి. ఇప్పుడు మాత్రం అది చెల్లదు. అది మీరు సామాజికంగా ఆధ్యాత్మికంగా మీరు ఉంటేనే, మీరు టీటీడీలో ఉంటూ చైర్మన్ పదవిలో ఉంటూ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో మీకే తెలియాలి. తర్వాత వచ్చేసి మీరు కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు మీరేమేం తప్పులు చేశారో నాకు తెలుసు, మరి మీ తప్పులు కూడా నేను చెప్పగలను, అంత దూరం తీసుకొచ్చుకోమాకండి, నేను సీఎం గారు చెప్తేనే నేను ఆగాను, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను పోగొట్టదలుచుకోలేదు అని మీరు చెప్తున్నారు. కరెక్టే, కాదంటలేదు. మరి మీరు చేస్తుంది కూడా అదే కదా. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉంటూ మీరు చేస్తున్నది ఇది బయటికి రావడం వల్లే కదా ఆ పవిత్రత పోతుంది అని అంటున్నారు. సోషల్ మీడియా అంతా అదే మాట్లాడుకుంటున్నారు. 30 సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉంది, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటున్నారు. ఓకే, మేము కాదంటలేదు. ఒక మహిళతో పబ్లిక్గా మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా లేదా కౌలించుకున్నా అది ఎవరు తప్పుపట్టరు. అది మీరు ప్రైవేట్గా మరి మీరిద్దరు మాత్రమే ఉన్నప్పుడు మీరు ఆ విధంగా ప్రవర్తించినప్పుడు అది ఎవరైనా తప్పుపడతారు. కాబట్టి నేను తప్పు చేసిన నా తప్పులన్నీ మీరు ఎత్తి చూపిస్తున్నారు. మరి నా కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు మీరు తప్పులు చేయలేదా? మీ తప్పులు నా దగ్గర ఉన్నాయి, మీకు చుక్కలు చూపిస్తానంటున్నావు, నా దగ్గర కూడా మీడియా ఉందంటున్నారు. మరి అది ఎంతవరకు సబబండి? అలా అనొచ్చునా చైర్మన్ పదవిలో ఉండి? అంటే మీరు తప్పు చేశారని చెప్పకనే చెప్తున్నారా? వాళ్ళు నేను చేసిన తప్పులు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చేసిన తప్పులు నేను చెప్తాను అని మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మరి మీరు తప్పు చేశారని చెప్పకనే చెప్తున్నారా, ఒప్పుకుంటున్నారా అనేది ప్రజలే నిర్ధారించాలి. చుక్కలు చూపిస్తున్నారు అని అంటున్నారు కదా, మరి ఆల్రెడీ మీకు చుక్కలు చూపిస్తున్నట్టున్నారు వాళ్ళు. మరి ఇంకా ఆ విషయం ప్రజలే తేల్చాలి. బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ చేసుకో, మరి ఆధ్యాత్మికత వైపు నేనే చైర్మన్ పదవిని సీఎం గారిని అడిగి నేను చెయ్యాలని మరి వచ్చానని చెప్పారు కదా, మరి దానికి న్యాయం చెయ్యాలి కదా. ఇంకా వెళ్ళి బిజినెస్ చేసుకోండి. 1.5 సంవత్సరం చేశారు, వెంకన్న ఇంతవరకే మీకు అవకాశం ఇచ్చాడేమో, ఇంకెందుకు రాజీనామా చేసేయండి, ప్రశాంతంగా గడపండి మిగిలిన జీవితాన్ని అంతటిని. ఎవరికి బాధ లేకుండా ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకు ఇంత రాధాంతంలోకి రావడము? మరి దొంగ లెక్కలు బయట పెడతానని అంటున్నారు, మరి బయట పెట్టండి. వాళ్ళ హయాంలో వాళ్ళ దొంగ లెక్కలు మీరు బయట పెడితే సీఎం గారు ఆపారని అంటున్నారు కదా, మరి అవేదో బయట పెట్టండి. ఇప్పుడు ఆ దొంగ లెక్కలో ఎవరి సొత్తు? వెంకన్న సొత్తు, ప్రజల సొత్తు. మరి అది కూడా బయటికి రావాలి కదా, అది కూడా మీ ద్వారానే బయటికి తీసుకురండి. చూద్దాం ఎవరెంతవరకు తిన్నారో, ఎవరికి చుక్కలు చూపిస్తారో ఆ కలియుగ ప్రత్యక్ష దయ్యమైన వెంకన్నే తేలుస్తాడు. ఒకవేళ మీరు తప్పు చేస్తే మీకే ఆ చుక్కలు కనిపిస్తాయేమో, మరి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకే ఆ దేవుడు శిక్ష వేస్తాడేమో, వేచి చూద్దాం.